హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మీరు చూస్తున్నారు బిఆర్ మొబైల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎంఐ 80 డిస్ప్లే చేంజ్ అనేది ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఈరోజు అయితే ఎంఐ 80కి డిస్ప్లే అయితే చేంజ్ చేద్దాం. ఇది జగనన్న ఇచ్చిన వాలంటీర్లకు ఇచ్చిన ఫోను. దీనికి డిస్ప్లే పగిలిపోయింది. ఇది డిస్ప్లే అన్నది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఈ వీడియో మొత్తం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎలా అనిపించింది అన్నది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, బ్యాక్ డోర్ తీసేసాం. పైన కప్ వస్తుంది కదా, ఆ కప్ అనేది ఓపెన్ చేసాం. కింద రింగర్ సెట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే రింగర్ సెట్ ఓపెన్ చేయకపోతే అది మనకి కింద నుంచి వస్తుంది అనమాట, దాని డిస్ప్లే స్ట్రిప్ అన్నది. సో దాని డిస్ప్లే స్ట్రిప్ అన్నది తీయాలి అంటే కింద రింగర్ సెట్ కూడా ఓపెన్ చేయాలి. అదో డిస్ప్లే అయితే ఓపెన్ చేసేసాం. ఇప్పుడంతా క్లీన్ చేసేస్తున్నాం. ప్రతిసారి చేసినట్టుగానే ఈసారి కూడా గమ్ అన్నది క్లీన్ చేయాలన్నమాట ఖచ్చితంగా. ప్రతి మొబైల్కి మనం గమ్ అన్నది క్లీన్ చేస్తాం కదా, అలానే దీనికి కూడా గమ్ అన్నది అయితే క్లీన్ చేసేయాలి. గమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాం. క్లియర్గా అయితే గమ్ అన్నది అయితే క్లీన్ చేస్తున్నాం. ఇది వాలంటీర్ల ఫోన్ అండి. ఇది వాలంటీర్లకు ఇచ్చిన ఫోను. వాలంటీర్లు డిస్ప్లే పగలగొట్టుకొని డిస్ప్లే అయితే చేంజ్ చేసిందని చెప్పి ఇచ్చారనమాట. ఇది జగనన్న ఇచ్చిన వాలంటీర్లకు ఇచ్చిన ఫోను. డిస్ప్లే అయితే పగిలిపోయింది. దాన్ని మనం ప్రతిసారి వేసుకున్నట్టుగానే గమ్ అన్నది చుట్టూ లిమిట్గా వేసుకోవాలన్నమాట. మరి ఓవర్గా వేసుకోకూడదు, అట్లని చెప్పి తక్కువగా వేసుకోకూడదు. కొత్తగా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. క్లియర్గా ఆ ఎడ్జెస్లోనే వేసుకోవాలండి గమ్ అన్నది. ఎందుకంటే ఆ ఎడ్జెస్ మళ్ళీ యువతలకు వచ్చిన డిస్ప్లే తిక్కుపోతుంది, అవతలకి వెళ్ళినా బయట అసహ్యంగా ఉంటుంది. సో దాని చుట్టూ అన్నది మనం వేసుకోవాలి గమ్ అన్నది. సో అయితే వేసేసాము. ఇంకా మనం డిస్ప్లే పెట్టి ఫిట్ చేసి వేసుకోవడం అనమాట. డిస్ప్లే అన్నది కూడా పెట్టేస్తాము. ఇదండి, నేను ఇలా ఫిట్ చేసేసుకోవడం అన్నమాట. టోటల్ ఇలా ఫిట్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం ఫుల్ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ లెంత్ వచ్చిందనమాట, అందుకోసం వచ్చి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది చూపిస్తున్నాను. బ్యాక్ డోర్ కరెక్ట్గా పడకపోతే అలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి మళ్ళీ తీసి కొంచెం కరెక్ట్గా పెట్టుకున్నాం. దాని చుట్టూ ప్రతి మొబైల్కి మనం ఖచ్చితంగా రబ్బర్ బ్యాండ్లు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ప్రతి మొబైల్కి రబ్బర్ బ్యాండ్లు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అది కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అంటే రబ్బర్ బ్యాండ్లు అనేది కంపల్సరీ. అది సీటింగ్లో కరెక్ట్గా పొజిషన్లో ఉండాలి అంటే రబ్బర్ బ్యాండ్లు అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఇంతే గాయస్. కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.